వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాజెక్టుల్లో వరద నీరు. సచివాలయంలో వైసీపీ కోవట్టులు ఉన్నారని సమాచారం. కేబినెట్ సమావేశంలోనూ కోవట్టులపై చర్చ. ఒక్క పథకాన్నైనా సంపూర్ణంగా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించిన హరీష్ రావు. హైడ్రా అటాక్. బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి కట్టడాల కూల్చివేత. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు వాగులు నిండాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. దీనితో ప్రాజెక్టుల జలకళ సంతరించుకున్నాయి. భారీ వర్ష కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీనితో ఇన్ఫ్లో 3,20,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,24,999 క్యూసెక్కులుగా ఉంది. 45 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని 3 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేపట్టారు. దీనితో పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరద కొనసాగుతోంది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.50 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇన్ఫ్లో 13,000 క్యూసెక్కులు కాగా డ్యాం 3 గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ శాఖల్లో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ముఖ్య శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. అయితే సచివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్టులు ఉన్నారని, ఎప్పటికప్పుడు సచివాలయంలో జరుగుతున్న పరిణామాలను వైసీపీకి చేరవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇక ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన గత కేబినెట్ సమావేశంలోనూ చర్చ సాగింది. సచివాలయంలో ఉన్న వైసీపీ కోవట్టుల సంగతి చూడాలంటూ కేబినెట్ సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్ను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనితో చర్యలకు దిగిన సీఎస్ వివిధ శాఖల్లో ఏఎస్, డిఎస్, జేఎస్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రీషఫల్ చేశారు. మొత్తంగా 13 మంది సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. ఇక ఆ 13 మందిలో 6గురిని జేఈడీకి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. గృహజ్యోతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికే ఆ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. వాస్తవానికి మాత్రం పేదల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పారు. జీరో బిల్లులు జనరేట్ కాలేదని నేపంతో పేదల నుంచి పెండింగ్ బిల్లులు వసూలు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట అంటూ దుయ్యబట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీల్లో ఒక్క పథకాన్నైనా సంపూర్ణంగా అమలు చేస్తున్నారా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్లో హైడ్రా మరింత దూకుడు పెంచింది. భారీ వర్షంలో సైతం హైడ్రా అధికారులు కూల్చివేతలు ఆగడం లేదు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అప్పా చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి కట్టడాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతల ప్రాంతాన్ని తోకల శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అయితే గతంలో ఇదే చెరువు కట్టతెగి 6గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.